అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ముఖ్యమైన క్లాసు అంటే ఒక క్రిమినల్ కేసు ఏదైనా క్రిమినల్ కేస్‌లో యూజ్ చేసే ఇంపార్టెంట్ లీగల్ టర్మ్స్ అంటే మనం వింటుంటాం. కంప్లెయింటు, విక్టిము, ఎఫ్ఐఆర్, అరెస్టు, బెయిలు, ష్యూరిటీ, ప్రాసిక్యూటరు ఇలాంటి పేర్లు వింటుంటాం. అయితే ఈ వీడియోలో వన్ బై వన్ ముఖ్యమైనటువంటి లీగల్ వర్డ్స్ ఒక క్రిమినల్ కేస్‌లో చూద్దాం. ముందుగా కంప్లెయింట్ అంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిని కంప్లెయినెంట్ అంటారు. నేరం జరిగిందని అధికారికంగా పోలీసులకు తెలియజేసే మొదటి వ్యక్తి. ఇతడే చాలా సందర్భాల్లో బాధితుడు గూడా అయ్యే అవకాశం ఉంటుంది. కేసు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎక్యూజ్డ్, కేసు వేసిన వ్యక్తిని కంప్లెయినెంట్ అంటారు. అయితే అధికారికంగా పేరు మాత్రం కోర్ట్‌లో స్టేట్ వర్సస్ అక్యూజ్డ్‌గా ఉంటుంది. ఎందుకంటే క్రిమినల్ కేసు ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి. అయినా మనం ఏంటంటే ప్రాక్టికల్‌గా మాట్లాడేటప్పుడు కంప్లెయినెంట్, అక్యూజ్డ్ అని అంటుంటాం. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే క్రిమినల్ కేసుల్లో వ్యక్తుల మధ్య కంప్లెయినెంట్ వెర్సస్ అక్యూజ్డ్ అని అంటుంటాం అన్నమాట. అదే మెజిస్ట్రేట్ ముందు నేరుగా వేసే క్రిమినల్ కేసులు ఉదాహరణకు డిఫామేషన్, చెక్ బౌన్స్ లాంటి వాటిలో నేరుగా మెజిస్ట్రేట్ కోర్ట్‌లో ప్రైవేట్‌గా వేస్తారు కాబట్టి, ఇలాంటి కేసుల్లో కేసు వేసిన వ్యక్తిని కంప్లెయినెంట్, ఎదురు వ్యక్తి అక్యూజ్డ్. అంటే ఇక్కడ కూడా స్టేట్ వెర్సస్ అన్న ఫార్మాట్ కూడా లేకుండా కనపడుతుంది. కేవలం కంప్లెయినెంట్ వెర్సస్ అక్యూజ్డ్ అని మాత్రమే కోర్ట్ రికార్డ్స్‌లో ఉంటుంది. అంటే చెక్ తీసుకున్నవాడు కంప్లెయినెంటు, చెక్ ఇచ్చి బౌన్స్ చేయించిన వాడు అక్యూజ్డ్. విక్టిమ్ అంటే బాధితుడు. నేరానికి గురైన వ్యక్తిని విక్టిమ్‌గా పేర్కొంటారు. కొన్ని కేసుల్లో కంప్లెయినెంట్ వేరే వ్యక్తి ఇవ్వచ్చు. కానీ నష్టం చవిచూసింది విక్టిమే. మరో ముఖ్యమైనది మూడవది అక్యూజ్డ్. ఆరోపితుడు అంటే నేరం చేశాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న వ్యక్తిని అక్యూజ్డ్ అంటారు. ట్రయల్ పూర్తయ్యే వరకు అతడు నిందితుడే. దోషి అని కోర్టు నిర్ధారించిన తర్వాత మాత్రమే కన్విక్ట్ అవుతాడు. ఇది అక్యూజ్డ్ మీనింగ్. ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీసులు నమోదు చేసే మొదటి సమాచారంలో రిపోర్ట్‌నే ఎఫ్ఐఆర్ అంటారు. దీనితో క్రిమినల్ కేసు అధికారికంగా మొదలవుతుంది. ఇన్ఫార్మెంట్ మీనింగ్ ఎఫ్ఐఆర్‌లో మొదట సమాచారం ఇచ్చిన వ్యక్తిని ఇన్ఫార్మెంట్ అంటారు. చాలా సార్లు కంప్లెయింట్‌నే ఇన్ఫార్మెంట్‌గా ఉంటుంటారు. మరొక దాని మీనింగ్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ మీనింగ్ పోలీసులు నేరం గురించి సాక్ష్యాలు సేకరించటం, సాక్షులను విచారించటం, ఆధారాలు రాబట్టటం ఈ మొత్తం ప్రక్రియని ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇక అరెస్ట్ అంటే పోలీసులు అక్యూజ్డ్‌ని చట్టబద్ధంగా అదుపులోకి తీసుకోవటాన్ని అరెస్ట్ అంటారు. ఇది కోర్టు అనుమతితో తీసుకోవచ్చు లేదా చట్టంలో ఇచ్చిన అధికారంతో కూడా జరుగుతుంది. తర్వాత లీగల్ వర్డ్ రిమాండ్. అరెస్ట్ అయిన తర్వాత అక్యూజ్డ్ జైలుకు లేదా పోలీస్ కస్టడీకి పంపించేందుకు కోర్టు ఇచ్చే ఉత్తర్వుని రిమాండ్ అంటారు. మరో లీగల్ పదము బెయిల్. ట్రయల్ పూర్తయ్యేలోపు షరతులతో అక్యూజ్డ్‌ని విడుదల చేయడాన్ని బెయిల్ అంటారు. ఇది అక్యూజ్డ్ హక్కయినప్పటికీ కూడా కొన్ని తీవ్ర నేరాలు పరిమితులుంటాయి. నెక్స్ట్ లీగల్ వర్డ్ ష్యూరిటీ. బెయిల్ కోసం హామీ ఇచ్చే వ్యక్తిని ష్యూరిటీ అంటారు. అక్యూజ్డ్ కోర్టుకు హాజరవుతాడని భరోసా ఇస్తూ అతని కోసం ష్యూరిటీ ఇచ్చే వ్యక్తిని చార్జ్ షీట్. పోలీసులేంటంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కోర్టులో దాఖలు చేసే తుది నివేదిక అంటే చార్జ్ షీట్ అంటారు. అందులో నేర వివరాలు, సాక్ష్యాలు, సాక్షుల లిస్టు ఉంటాయన్నమాట. మరొక లీగల్ వర్డ్ ప్రాసిక్యూషన్. అక్యూజ్డ్ మీద కేసు నడిపే పక్షాన్ని అంటే నిందితుడి తరపున కేసు నడిపే పక్షాన్ని ప్రాసిక్యూషన్ అంటారు. ఇది సాధారణంగా రాష్ట్రం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా జరపబడుతుందన్నమాట. తర్వాత ముఖ్యమైనది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ. ప్రభుత్వం తరపున క్రిమినల్ కేసులు వాదించే అడ్వకేట్‌ని పబ్లిక్ ప్రాసిక్యూటరు లేదా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. మరొక వర్డ్ డిఫెన్స్. అక్యూజ్డ్ తరపున వాదించే పక్షాన్ని డిఫెన్స్ అంటారు. అంటే అక్యూజ్డ్ నిర్దోషి అని లేదా నిర్దోషి కాలేదని, తప్పుడు ఆరోపణలొచ్చాయని నిరూపించేందుకు డిఫెన్స్ ప్రయత్నిస్తుంది. ముఖ్యమైన లీగల్ వర్డ్ విట్నెస్. కోర్టులో నిజాలు చెప్పేందుకు పిలువబడే వ్యక్తిని సాక్షి అంటారు. కంప్లెయినెంట్ కూడా సాక్షిగా మారవచ్చు ఒక్కొక్కసారి కొన్ని కేసులలో. ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షి. నేరం జరుగుతున్నప్పుడు కళ్ళారా చూసిన వ్యక్తిని ప్రత్యక్ష సాక్షి అంటారు. కోర్టులో ఇది చాలా కీలకమైన ఆధారం. ఎవిడెన్స్ సాక్ష్యం అంటే కేసును నిరూపించడానికి కోర్టులో ఉంచే డాక్యుమెంట్స్, సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రిపోర్ట్సు, సీసీ ఫుటేజ్ ఇవన్నీ గూడా ఎవిడెన్స్ కిందకొస్తాయి. ఇదొక లీగల్ వర్డ్. సమన్స్ కోర్టుకు హాజరు కావాలని లేదా సాక్షిగా రావాలని కోర్టు పంపే నోటీస్‌ని సమన్స్ అంటారు. వారెంట్ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదా బలవంతంగా హాజరుపరచడానికి కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశం. ఆర్డర్ వారెంట్. ఇక ముఖ్యమైనది ట్రయల్. సాక్ష్యాల పరిశీలన, వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ ట్రయల్ అంటారు. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్. క్రిమ్ సాక్షిని ముందుగా తన పక్షం లాయర్ ప్రశ్నించటం.
ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. ఎదుటి పక్షం లాయర్ ప్రశ్నించడం క్రాస్ ఎగ్జామినేషన్. ఈ విధంగా అనేక రకాల లీగల్ టర్మ్స్ క్రిమినల్ కేసులో వాడబడతాయి. ఇవి బేసిక్ లీగల్ వర్డ్స్ మనం తెలుసుకోవాల్సినవి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ అని. కన్విక్షన్, కోర్టు అక్యూజ్డ్ దోషి అని తేలితే దాన్ని కన్విక్షన్ అంటారు. అంటే శిక్ష ఖరారు. ఒకవేళ నిర్దోషి అయ్యాడనుకోండి ఎక్విటల్. ఆరోపణ రుజువు కాకపోతే అక్యూజ్డ్‌ని నిర్దోషిగా విడుదల చేయడాన్ని అక్విటల్ అంటారు. తర్వాత కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. కొన్ని చిన్న చిన్న నేరాల్లో ఇరు పార్టీలు 2 పక్షాల వారు రాజీ పడితే కేసును ముగించడాన్ని కాంపౌండింగ్ అంటారు. లేదు రాజీ పడలేదు, నచ్చలేదు, జడ్జిమెంట్ అన్నప్పుడు అప్పీల్‌కెళ్తారు. ట్రయల్ కోర్ట్ నుండి జడ్జిమెంట్ మీద పై కోర్టుకి ఏసే కేసును అప్పీల్ అంటారు. అంటే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఈ క్లాస్‌లో? క్రిమినల్ కేసులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లీగల్ వర్డ్స్ కంప్లెయినెంట్, విక్టిము, ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్ మీనింగు, అరెస్ట్ మీనింగు, ష్యూరిటీ మీనింగు, చార్జ్ షీటు, అక్యూజ్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, విట్నెస్, ఎవిడెన్సు, ఐ విట్నెస్, వారెంట్, సమన్స్, ట్రయల్, కన్విక్షన్, కాంపౌండింగ్ అఫెన్సెస్, అప్పీలు, జడ్జిమెంట్ ఆర్ closing or disclosing. These are different types of legal words you must know before filing a case, before practicing a case. సో, నేను ఈ వీడియోలో ఒక క్రిమినల్ కేస్‌లో ఎటువంటి పదాలు, లీగల్ వర్డ్స్ కామన్‌గా మనకు వినపడుతుంటాయి, వాటి మీనింగ్ ఏంటి అనేది బేసిక్ సమాచారం ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో సివిల్ కేసుకు సంబంధించి ఎటువంటి లీగల్ వర్డ్స్ ప్లెయింటిఫ్, డిఫెండెంట్, పిటిషనర్, రెస్పాండెంట్ ఇట్లా పదాలు ఏమేమి వాడతారు, ఏ పేర్లు ఉంటాయనేటటువంటిది తెలియపరుస్తాను. వీడియో షేర్ చేయండి. నాలెడ్జ్ షేర్ చేసుకోండి. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ అవేర్‌నెస్ and also this will be helpful for juniors. At the same time, the persons who are studying LLB, they will also get basic knowledge from through this video. Thank you for watching. See you in the next video.